జ్ఞానసభ ఆధ్యాత్మిక శాస్త్ర చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు వారి సాధనతో స్వాధ్యాయంతో ఎన్నో పరిశోధనలు చేసి తెలుసుకున్న విషయాల్ని ఎంతోమందికి అందిస్తున్న వారి ద్వారా మనం ఎన్నో అద్భుతమైన విషయాలు చర్చ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మనం దృష్టిని బట్టి సృష్టి అని వింటున్నాం. దృష్టిని బట్టి సృష్టిని బట్టి దృష్ట్యా? అసలు దృష్టికోణాలు ఎందుకు రకరకాలుగా ఉంటాయి? ఆత్మ ఒక్కటే కదా, బ్రెయిన్ అందరికి ఒకటే కదా, ఈ కోణాలు ఎందుకు అనేది ఈనాటి జ్ఞానసభలో మనం చర్చించుకోబోతున్నాం. దృష్టిని బట్టే సృష్టి, రైట్? ఈ చర్చలో మనతో పాటు ముగ్గురు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. అందులో సేత్ కౌన్సిలర్గా, ఒక అద్భుతమైన ప్రింటర్గా ఎన్నో పుస్తకాలని పబ్లిష్ చేసిస్తూ అందిస్తున్నటువంటి రామాచారి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. కంప్యూటర్ ఎరా మ్యాగజిన్ మరియు సైబర్ క్రైమ్స్ ఎక్స్పర్ట్, వాటి సొల్యూషన్స్ ఎక్స్పర్ట్ అనమాట. క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్గా ఎన్నో అద్భుతమైన వర్క్షాప్స్ అందిస్తూ ఎన్నో టీవీ ఛానల్స్ ద్వారా మల్టీ టాలెంటెడ్ అతను. పొలిటికల్ అనాలిసిస్ట్ కూడా, స్పీకర్, మోటివేషనల్ స్పీకర్, తర్వాత ఎన్నో అద్భుతమైన ముఖ్యంగా స్పిరిచువల్ ప్రాక్టీషనర్ వారే శ్రీధర్ నల్లమోతు గారు. నమస్కారం సార్. ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ మరియు ధ్యాన ధర్మ ఆశ్రమం ఫౌండర్, ఎన్నో అద్భుతమైన వర్క్షాప్స్ అందిస్తున్న ఓయు రాము గారు. నమస్కారం రాము గారు. మీ అందరికీ ఈనాటి జ్ఞానసభ చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. రాము గారు చెప్పండి, దృష్టికోణం అంటే ఏంటి? ఒక వ్యక్తి సమాజంలో జరిగే ఒక సంఘటనకి కానీ, తన లోపల జరిగే ఒక సంఘటనకు కానీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని దృష్టికోణం అంటాం. ఉదాహరణకి, నేను రోడ్లోంచి వెళ్తూ ఉన్నాను, ఒక వ్యక్తి నన్ను తిట్టాడు, దానికి నేను ఎలా రెస్పాండ్ అవుతాను, దాన్ని నేను ఏ విధంగా తీసుకుంటాను? ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో మన చుట్టుముట్టు రకరకాల వ్యక్తులు ఉంటారు. ఆ రకరకాల వ్యక్తుల నుంచి రకరకాల ఇన్సిడెంట్స్ మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతామా, రియాక్ట్ అవుతామా, అది మన యొక్క అవగాహనను, మన యొక్క జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక సంఘటనకి రియాక్ట్ కానీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని దృష్టికోణం అంటాం. వా, వండర్ఫుల్. శ్రీధర్ గారు. ఖచ్చితంగా మనం ఒక విషయాన్ని చూసే విధానం, పర్సెప్షన్ అనేది ఏదైతే ఉంటుందో, అంటే ప్రాక్టికల్గా మనం చూసేది నిజం అనుకుంటాం చాలా సందర్భాల్లో. యాక్చువల్లీ కళ్ళ ద్వారా ఒక లైటింగ్ రిఫ్లెక్షన్ అనేది మనం చూస్తున్నాం. మీరు ఫిజికల్గా, నాకు భౌతికంగా నా ఎదురు కనపడుతుంది అంతా కూడా ఒక లైట్ అనేది మీ మీద ప్రొజెక్ట్ అయితే కనుక ఏర్పడుతున్న దృష్టి. సో ఆ దృష్టి అంతా కూడా నిజం చెప్పాలంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనకు ఏర్పడిన పర్సెప్షన్స్ అన్నీ కూడా. అంటే కాంతి మీ మీద వెదజల్లబాడి లేకపోతే, చీకట్లో మీ మీద కాంతి అనేది లేకపోతే మీరున్నా కూడా నాకు తెలియదు. అట్ ద సేమ్ టైం ఆడియో శబ్దం అనేది వచ్చేటప్పటికి నా ఆడియో ఫ్రీక్వెన్సీలో, నా చెవులకు వినపడే ఆడియో ఫ్రీక్వెన్సీలో మీరు మాట్లాడకపోతే అది నాకు వినపడదు. సో జ్ఞానేంద్రియాల లోపల, వాటి యొక్క పరిమితి లోపల మనం జ్ఞానేంద్రియాలతో పరిసీవ్ చేసే ఏదైనా కూడా అలా పరిసీవ్ చేసుకున్న దాన్ని మన ఇంటలెక్ట్తో మనం అర్థం చేసుకునే విధానమే దృష్టికోణం. మన ఇంద్రియాల ద్వారా తీసుకొని తెలియజేసేది లేదా అనలైజ్ చేసేది అంటారు. వండర్ఫుల్. రామాచారి గారు. సార్, మనం కళ్ళ ద్వారానే కాదు, కళ్ళు లేని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సార్ చెప్పినట్లుగా పంచేంద్రియాల ద్వారా చూస్తూ ఉంటాం. పరిశీలిస్తాను కళ్ళు లేకుండాను, అది నేను చూస్తూ ఉంటాను. నేను అది రాయ, ఇసుక ఏంటి అనేది. ఇంకో రకంగా కూడా చూస్తాము. ఫస్ట్ పంచేంద్రియాల ద్వారా చూస్తాము. అది చూసిన తర్వాత మన మైండ్లో ఏదైతే ఉందో దాని ద్వారా మిమ్మల్ని చూస్తున్నాను. మిమ్మల్ని చూడగానే నా మైండ్లో ఇంకో రకంగా చూస్తాను. ఈయన ఒక గొప్ప మాస్టర్, ఈయన ఒక గొప్ప యోగి. ఇక్కడ మీ శరీరాన్ని చూస్తాను, మీ గురించిన అవగాహన అక్కడ చూస్తూ ఉంటాను నేను. మీరేంటి అనేది కనబడేది చూస్తూ కనబడని దాన్ని లోపల దీన్ని విశ్లేషిస్తూ ఉంటాను నేను చూసిన దాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటాను నా లోపల. ఇతను దొంగ, ఇతను మనిషి, ఇతను కుక్క చూస్తున్నాను నేను. ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాను నేను. చూసిన తర్వాత దాని విశ్లేషణ లోపల చేస్తూ ఉంటాను. చూడడం, విశ్లేషించడం, దాన్ని దృష్టికోణం అంటాం. అవును. ఎట్ ఏ టైం రెండు జరుగుతూ ఉంటాయి. వావ్, వండర్ఫుల్. మరి ఈ దృష్టి అంటే పర్సెప్షన్, యాటిట్యూడ్ రెండు ఒకటా వేరు అంటారా శ్రీధర్ గారు? వాస్తవంగా దృష్టి ఎలా ఏర్పడుతుంది అన్న దాన్ని ఒక 2-3 నిమిషాలు నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మన యొక్క దాని పట్ల యాటిట్యూడ్ ఆధారపడి ఉంటుంది. అచ్చా, ఓకే. సో కపిల్ మహర్షి సాంఖ్య దర్శనం అని చెప్పేసి చాలామంది భగవద్గీతలో కూడా ప్రస్తావించబడి ఉంటుంది. కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో చెప్పబడింది,
ఒక దృష్టి 5 దశల్లో ఏర్పడుతుంది. మొదటి దశ జ్ఞానేంద్రియాలని మనం ఇంతకుముందు చెప్పిన దాంట్లో కళ్ళు, చెవులు, ముక్కు, స్పర్శ ఇలాగే అన్ని జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాం. ఉదాహరణకి నాకు మీరు రాము గారు అనే వ్యక్తి వచ్చేటప్పుడు పరిచయం అనుకుందాం. సో రాము గారు కాదా అన్నది నా కళ్ళతో చూసిన తర్వాత ఎక్కడో దూరంగా కనపడ్డారు, మీలాగా ఆకారం ఉంది, సో మీరు అయ్యి ఉంటారని చెప్పేసి నా కళ్ళతో నేను కొంతవరకు వచ్చిన డేటాతో పూర్తిగా కన్ఫర్మ్డ్గా తెలియట్లేదు, దూరంగా ఎక్కడో నిలబడి ఉన్నారు. సో వచ్చిన డేటాతో నేను ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్గా మొత్తం మీ రూపము ఎవ్రీథింగ్ ఉన్నాయి అని చెప్పేసి మీరు అక్కడ మాట్లాడుతుంటే కొద్దిగా చూశాక నాకు వినపడింది అనుకోండి, ఆ శబ్దాన్ని బేస్ చేసేసుకొని నా ఆడిటరీ నెర్వ్ ద్వారా విజువల్ కార్టెక్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి చేరవేయటం అనేది ఫస్ట్ దశ. జ్ఞానేంద్రియాల నుంచి బాహ్య ప్రపంచంలో జరిగే విషయాలను బ్రెయిన్లోకి చేరవేయడం అనేది మొదటి దశ. సెకండ్ దశ ఇదంతా సాంఖ్య దశంలో చెప్పబడింది. రెండో దశ వచ్చేటప్పటికి దానిని ఇది ఫలానా అని చెప్పేసి అని లింకింగ్ చేయటం, అసోసియేషన్ చేయటం వచ్చేటప్పటికి మైండ్ లెవెల్లో రెండో దశ. అంటే చూసిన సమాచారాన్ని, విన్న శబ్దాన్ని లేదా పర్సీవ్ చేసిన స్పర్శని చల్లగాలి, వేడిగాలి ఇలాగ సంథింగ్ నా మదరో టచ్ చేసింది అని చెప్పేసి ఇలాంటి పర్సెప్షన్ అంతా కూడా లేబులింగ్ చేసుకోవడం అనేది సెకండ్ మైండ్ లెవెల్. థర్డ్ దశ వచ్చేటప్పటికి మూడో దశ ఇంటలెక్ట్తో ఇది మంచా ఇది చెడా అని చెప్పేసి అని నా యొక్క గత అనుభవాలను బేస్ చేసుకొని కానీ లేకపోతే నాకున్న మేధస్సును బేస్ చేసుకొని కానీ నేను ఏర్పాటు చేసుకున్నది మూడో దశ. అంటే ఉదాహరణకి రాము గారు అక్కడ కనపడ్డారు. సో ఇంటలెక్ట్లో ఏంటంటే ఆయన నా గతంలో మంచి చేశారా చెడు చేశారా, స్నేహితుడా శత్రువా అని చెప్పేసి ఈ పద్ధతిలో ఒక లేబుల్ వేసుకోవటం, ఆయనకున్న అవగాహన శక్తి ఏంటి అన్నిటి బట్టి లేబుల్ వేసుకోవటం. ఫోర్త్ దశ అహం, ఈగో. సో ఈ నాలుగో దశలో వచ్చేటప్పటికే ఎక్కడి వరకు బాగానే ఉంది, మనం చూసాము, అదేంటో లేబుల్ వేసుకున్నాము, అలాగే అది ఏ విధంగా సంథింగ్ దాని క్యారెక్టరిస్టిక్స్ అర్థం చేసుకున్న ఇంటలెక్ట్తో. ఫోర్త్ దశలో ఇది నాకు మేలు చేస్తుందా హాని చేస్తుందా, నాకు ఒకవేళ ఆయన వెళ్ళి పలకరిస్తే ఈ క్షణం నాకు వచ్చే ఉపయోగం ఏంటి, లేకపోతే నేను హ్యాపీగా నా పని నేను చేసుకోవచ్చా, నాకు ఆపాదించుకొని జరిగిన సంఘటనని చూసిన వ్యక్తిని కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి హెల్ప్ చేస్తే కనుక నాకు వచ్చేది ఏంటి అని చెప్పేసి అహం స్థాయిలో మనిషి ఫిల్టరేషన్ చేసుకుంటాడు. అంటే ఇది ఫోర్త్ స్టేజ్లో. ఫైనల్గా వచ్చేటప్పటికే నైతిక సూత్రాలు, నైతిక విలువలు. నేను ఈ పని చేస్తే కనుక ఉదాహరణకి రాము గారిని వెళ్ళి పలకరిస్తే కనుక ఒక లౌక్యం కొద్దీ ఈయన వలన అంటే అందరితో మంచిగా ఉండాలి కాబట్టి వెళ్ళి పలకరిస్తే మంచిదేమో అని చెప్పేసి అని నేను ఎక్కడో చెప్పబడిన కండిషన్ చేయబడిన సమాజం చేత చెప్పబడిన నైతిక సూత్రాలతో నేను నా యొక్క ప్రవర్తనని చేంజ్ చేసుకోవడం, వచ్చి పలకరించడం కానీ, మీరు శత్రువైనా వచ్చి పలకరించడం కానీ, శత్రువుని పలకరించమని చెప్పేసి నైతిక సూత్రాల్లో చెప్పబడింది కాబట్టి నేను వచ్చి పలకరించడం అనేది ఫిఫ్త్ దశ. ఈ 5 దశల్లో కళ్ళు సరిగా కనపడకపోయినా, శబ్దం వినిపించకపోయినా కూడా పర్సెప్షన్ మారిపోతుంది. సో సరిగ్గా కనబడకపోయినా 100%. ఇప్పుడు ఐ సైట్ వలన శబ్దం సరిగా, ఆడిటరీ సరిగా లేకపోవడం, ఆడిటరీ నెర్వ్ సరిగా లేకపోతే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీ వాయిస్ లాగా ఉందని చెప్పేసి అని నేను వేరే ఎవరో మాట్లాడుతుంటే కనుక మిమ్మల్ని నేర్చి రాము గారు బాగున్నారు అనొచ్చు. సో పర్సెప్షన్ చేంజ్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు పర్సెప్షన్ బట్టి యాటిట్యూడ్ ఉంటుందంట. ఇప్పుడు యాటిట్యూడ్ ఎక్కడ వస్తుంది, యాటిట్యూడ్ ఇంటలెక్ట్ స్థాయిలో, అహం స్థాయిలో వస్తుంది. థర్డ్ ఫోర్త్ స్టేజెస్లో వచ్చేటప్పటికి యాటిట్యూడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫిఫ్త్ నైతిక విలువలు కూడా మీ యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫస్ట్ 2 ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తే ఇంటలెక్ట్ దగ్గర నుంచి, అహం దగ్గర నుంచి నైతిక సూత్రాల వరకు ఇవంతా ఏం చేస్తాయి, ఇది దీని పట్ల నేను ఎలా ప్రవర్తించాలి, నైతిక విలువల పరంగా నాకేమన్నా మేలు జరిగిద్దా, నేను ధర్మబద్ధంగా ఉన్నానా, ఇది నాకేమైనా మేలు చేస్తుందా, లేకపోతే ఇది ఇంటలెక్ట్ నాకు మేధస్సు ఉంది కాబట్టి దీని అన్నింటినీ సమానంగా చూడాలి కాబట్టి శత్రువునైనా నేను బాగా పలకరించాలని చెప్పేసి డిసైడ్ కావడం. 3 కూడా నా యాటిట్యూడ్ని, నేను చూసిన దృష్టి ఒకటే, ఆ దృష్టిని బట్టి నా యాటిట్యూడ్ని డిఫైన్ చేసేది లాస్ట్ 3. వాహ్, ఇంత జరుగుతుంది సార్ విత్ ఇన్ నో టైంలో. 100%. వా, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. రామ్ గారు, పర్సెప్షన్, యాటిట్యూడ్, దృష్టికోణం, మనస్తత్వం అంటే ఏంటి, దృక్పథం అంటారు కదా, దృక్పథం 2 వేరువేరా ఒకటా మీ అండర్స్టాండింగ్? అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్, మనము పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనకున్న అవగాహన స్థాయిని బట్టి యాటిట్యూడ్ అనేది హ్యాబిచువల్ ప్యాటర్న్ నుంచి వస్తుంది. ఓకే, అలవాట్ల నుంచి వస్తుంది. యూనివర్స్లో రకరకాల ఇన్సిడెంట్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనం రెస్పాండ్ అయ్యి ఒక రకమైన ప్యాటర్న్ మన లోపల ఏర్పడి ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్, ఈ సృష్టి మొత్తంలో అన్ని రకాలుగా యూనివర్స్ అన్నీ మనకి ఇస్తూ ఉంది.
కానీ నా యాటిట్యూడ్లో నెగిటివిటీ అనేది ఉందనుకోండి, ఒక హ్యాబిట్ ఉందనుకోండి, ఎంత మంచిగా ఉన్నా కానీ నేనేం చూస్తాను దాంట్లో అంటే ఓన్లీ నెగిటివ్నే చూస్తాను. ఇప్పుడు ఒక గ్లాస్లో హాఫ్ వాటర్ ఉన్నాయనుకోండి, సో నేనేం చేస్తానంటే నా యాటిట్యూడ్ ప్రకారము ఇందులో హాఫ్ వాటరే ఉన్నాయని అంటారు. అంటే అది యాటిట్యూడ్ పక్కన చూసే దృష్టి, అది దాన్ని పర్సెప్షన్ అనాలా యాటిట్యూడ్ అనాలా? ఇవి ఇంచుమించుగా ఇంటర్లింక్ ఉన్నవే, అచ్చా. ఈ రెండు వేరేం కాదు. మనం చూస్తున్న కోణాన్ని బట్టి, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి, మనం లోపల మైండ్ లెవెల్లో తీసుకున్న నిర్ణయము, దాన్ని మళ్ళీ ఈగో మనలో, ఇప్పుడు ఇక్కడ ఈగో అనేది ప్లే చేస్తూ ఉంది. అక్కడ నీళ్ళు లేవు అని నా ఈగో చెప్తుంది, లేదు ఉంది, దాని మీద లేబుల్ వేయడం అనేది ఈగో యొక్క అలవాటు. లేబులింగ్ చేస్తూ ఉంటుంది, దాన్ని జడ్జ్ చేస్తూ ఉంటుంది. సో ఆ జడ్జిమెంట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో ఉన్నది ఉన్నట్టుగా మనం చూడం. అక్కడ వాటర్ ఉన్నాయి, కానీ ఇక్కడ నా యాటిట్యూడ్ ప్రకారం నేనేం చేస్తానంటే నాకు ఐ హ్యావ్ యాటిట్యూడ్ ఆఫ్ ఓన్లీ పాయింటింగ్ అవుట్ నెగిటివ్ థింగ్స్. అంటే యాటిట్యూడ్ అంటే నెగటివ్ వేనేనా, పాజిటివ్ ఉండదా అందులో? నో, అన్నీ ఉంటాయి అక్కడ. దృష్టి, యాటిట్యూడ్ అనేది నా అన్ని అలవాట్ల యొక్క సమాహారం. ఇక్కడ మీరు ఇందాక అన్నట్లు ఒక పాయింట్, ఇంటలెక్ట్ అనే పార్ట్లోకి ఇది వస్తుంది. ఇందాక మనం అనుకున్నట్లు యాటిట్యూడ్, రాము గారు అన్నట్లు హ్యాబిచువల్ ప్యాటర్న్స్ నుంచి చిన్నప్పటి నుంచి చూసిన పరిస్థితిని బట్టి నెగిటివ్ యాటిట్యూడ్ ఏర్పడవచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడవచ్చు. అది ఇంటలెక్ట్. మన మేధస్సు, ఇంటలెక్చువల్ పీపుల్ ఎందుకు అన్నిటినీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా చూస్తారు అంటే బికాజ్ ఆ యాటిట్యూడ్ అనేది రిఫైన్ చేయబడి ఉంటుంది. ఏ వ్యక్తి కానీ ఏది కూడా నాకు ఇబ్బంది కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఇదో ఇంటలెక్ట్ వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటారు. లేకపోతే నెగిటివ్, పాజిటివ్. మనకి అవగాహన పెరిగే కొద్ది కల్లా జీవితంలో రకరకాల అనుభవాలను ఎదుర్కొంటున్నప్పుడు మన యాటిట్యూడ్ ఏమవుతుందంటే సార్ చెప్పినట్లుగా వి స్టార్ట్ బ్యాలెన్సింగ్. ఓకే, అక్కడ నీళ్ళు లేవు అనే దాని కన్నా నీళ్ళు ఉన్నాయి కదా అంట. సో ఈ వ్యక్తిలో మొత్తం ఈ వ్యక్తి ఒక తప్పు చేశాడు, నేను నా యాటిట్యూడ్ ప్రకారం ఈయన వేస్ట్ అని చెప్పి ఒక బ్రాండ్, ఒక లేబుల్ వేసేసాను. కానీ పర్సెప్షన్ అలా కాదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. పర్సెప్షన్ అనేది కూడా మళ్ళీ మీ యొక్క ఈ అన్ని స్థాయిల్లో ఇంద్రియాలు, మనకు పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని మనం ఇన్ఫర్మేషన్ తీసుకునే వాటి యొక్క ఫంక్షనింగ్ని బట్టి పర్సెప్షన్ ఉంటుంది. రైట్. మళ్ళీ ఈ యాటిట్యూడ్ అనేది మన ఈగో, అవగాహన, ఇంటలెక్టు, మన యొక్క ప్రీ ప్రోగ్రామింగ్, ఇవన్నిటిని బట్టి. వండర్ఫుల్. రామాచారి గారు, ఇక్కడ దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది, చూసేదాన్ని బట్టి చూడబడేది ఉంటుంది. అది ఓకే. నేను ఏ యాటిట్యూడ్ తో చూస్తున్నానో అది అలానే ఉంటుంది. అంటే దృక్పథాన్ని బట్టే దృష్టి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు ఒక గ్లాసులో సగానికే వాటర్ ఉంది, నేను ఏ యాటిట్యూడ్ తో చూస్తాను, నేను దాన్ని సగం ఖాళీగా ఉంది, అంతా ఖాళీగా ఉంది అని చూస్తా, అంతా సరిగా లేదని చూస్తా నేను. అది నాకు అదే కనిపిస్తుంది, లేనిదే కనిపిస్తుంది. అంటే దృక్పథాన్ని బట్టి దృష్టి, లోపల యాటిట్యూడ్ని బట్టే చూసేది ఉంటుంది. ఇప్పుడు నా మంచి క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, అద్భుతంగా ఆఫ్ వాటర్ ఉంది, అన్నిట్లో ఉన్నదాన్ని చూస్తాను నేను. రైట్. నా యాటిట్యూడ్ సరిగా ఉందనుకోండి, అన్నిట్లో ఉన్నదాన్ని చూస్తా, బాగున్నదాన్ని చూస్తా. ఒక ఎగ్జాంపుల్, ఒక స్వామీజీ ఉన్నారు, ఒక గొప్ప మాస్టర్. ఆయన ఎంతో మందికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే అతనంటే పడని వాళ్ళు కూడా ఉన్నారు, అతన్ని అవమానించాలని చెప్పేసి. ఆయన ఒకరోజు తన శిష్యులతో పాటు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. తన ఎవరైతే పడదో ఆ వ్యక్తి వచ్చి అవమానించాలని చెప్పి అనుకున్నాడు. ఆయనతో ఎదురుగా వచ్చేసి, నువ్వు గొప్ప మాస్టర్ అని చెప్తావు కదా, నువ్వు గొప్ప యోగి, అందరికీ జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటావు, నా దగ్గర ఒక చిన్న మొక్క ఉంది ఇక్కడ, ఆ మొక్క మీద కాలు పెట్టాడు. ఆ మొక్క మీద కాలు పెట్టి ఇది బతుకుద్దా చచ్చిపోద్దా అన్నాడు. ఆ స్వామీజీ బతుకుద్దని చెప్పాడు అనుకోండి, నలిపేసి చంపేస్తాడు. లేదు చచ్చిపోద్దని చెప్పాడు అనుకోండి, కాలు తీసి బతికేలా చేస్తాడు. ఇప్పుడు ఆ స్వామీజీ ఏ దృష్టితో చెప్పాలి, ఆయన ఏం చెప్పాలా? ఇప్పుడు ఆయన యాటిట్యూడ్తో ఉన్నాడు అక్కడ. ఆయన పాజిటివ్గా నెగిటివ్గా ఏదో నిరూపించాలి, బ్లేమ్ చేయాలన్న ఒక దృక్పథంతో ఉన్నాడు. కానీ ఈయన దృష్టికోణం ఏం చెప్పాడంటే అది బతుకుతుందని చెప్పాడు. ఇమీడియట్గా దాన్ని నొక్కేసాడు, కాలుతో తొక్కి వదిలేశాడు. చూసావా, ఇది నేను తీసేశాను, నేను ఇది చనిపోతుందని చెప్పి అన్నాడు. సరే ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ మొక్క చక్కగా ఆ భూమిలో వెళ్ళిపోయి పెరుగుతూ ఉంది. ఈ 2 రోజుల్లో ఏం జరిగిందంటే వర్షం పడింది, వర్షానికి ఆ మొక్క కొట్టుకెళ్ళిపోయి ఆ మొక్క పెరగడం మొదలుపెట్టింది. ఆయన వచ్చి చూశాడు, ఆయన శిష్యులతో చెప్పాడు, గురువుగారు మరి మీకు తెలుసు కదా ఆ రోజు ఆయన చంపేస్తాడని చెప్పేసి, మీరు ఎలా ఇది బతుకుతుందని చెప్పగలిగారు అంటే ఆయన దృష్టికోణం అంత తీవ్రంగా ఉంది. దాన్ని యాటిట్యూడ్తో కాకుండా సహజంగా తన లోపల ఏముంది, ఆ మొక్క బతకాలనుకుంటుందా చనిపోవాలనుకుంటుందా?
ఓహో, అటువైపు వెళ్ళి చెప్పారంట. అటువైపు వెళ్ళి చూసి చెప్పాడు. అది పెద్ద అడ్వాన్స్డ్ అనిపిస్తుంది సార్ అడ్వాన్స్ ఇది. టెక్నాలజీ అది. సార్ మీరు ఇంకోటి చెప్పండి, మరి ఆత్మ ఒకటే కదా, ఆ, బ్రెయిన్ అందరికి ఒకటే, ఫిజికల్గా చూస్తే బ్రెయిన్ ఒకటే, ఆత్మ ఒకటే, ఈ దృష్టికోణాలు ఎందుకు వేరు ఉన్నాయి అంటారు? అహం, ఎందుకంటే ఎక్కువ అహం చేత పనిచేస్తూ ఉంటుంది ఇది. నాకు తెలిసిందే రైట్, నేనే కరెక్ట్. అంటే అప్పుడు అహమే ఆపరేట్ చేస్తుందా Operate చూసే చేస్తుంది. దృష్టిని కూడా? అవును, ఇప్పుడు అదే కదా యాటిట్యూడ్. Okay. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, సరిగా మనం అంతా కూడా జడ్జి చేస్తూ ఉంటాం ప్రతిదాన్ని. దృక్పథం అనేది ప్రీ ప్రోగ్రామ్డ్ అన్నారు. ఓకే, ఈ దృష్టి కోణాలు ఎందుకు వేరు ఉన్నాయి మరి? నేను ఒక ఫోన్ తీసుకున్నాను సార్. ఇప్పుడు ఉమ్, అందరం వివో ఫోన్లో తీసుకున్నాం. తీసుకొని ఒక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఫోన్లన్నీ తీసుకున్నప్పుడు ఒక్కొక్కరి యొక్క అవసరాన్ని బట్టి, వాళ్ళ యొక్క అవగాహనను బట్టి వాళ్ళు అందులో యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏమో మల్టీ టాలెంటెడ్ అండ్ యూజింగ్ మల్టీ లెవెల్లో తన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి సార్ ఏం చేస్తారు, ఆ ఫోన్ని ఉన్న అన్ని రకాల ఆప్షన్స్లోంచి తన యొక్క వర్క్కి తగ్గట్లుగా యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని తన ఓన్ ఎన్విరాన్మెంట్ని ఫోన్లో క్రియేట్ చేసుకుంటారు. సో సార్ది ఆ దృష్టి. నేనేం చేస్తాను, యాజ్ ఏ డిజైనర్ అనుకోండి నేను, లేదంటే ఒక టీచర్ అనుకోండి, నేనేం చేస్తాను, టీచర్కి సంబంధించిన యాప్స్ మాత్రమే డెవలప్ చేసుకొని లిజనింగ్ అండ్ టీచింగ్ ఇవి మాత్రమే పెట్టుకుంటాను. సో అంటే ఇక్కడ ఆ వ్యక్తి యొక్క జ్ఞానం, అవగాహన, చేస్తున్న పని, వాళ్ళ యొక్క బుద్ధి, ఇంటలెక్చువల్ స్థాయిని బట్టి ఒక్కొక్క దృష్టి ఉంటుంది. ఇక్కడ ఈ భూమి మీద 810 కోట్ల మంది ఉన్నారు. మనందరం ఒకటే ప్రపంచంలో జీవిస్తున్నామని అనుకుంటాం, కానీ ఇక్కడ ఎవ్వరు కూడా ఇంకొకరి ప్రపంచంలో జీవించట్లేదు. మీ ప్రపంచం ఉన్నారు, మీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. బికాజ్ ఆఫ్ దృష్టి. నేను చూసే విధానం వేరు, మీరు చూసే విధానం వేరు. నేను మిమ్మల్ని ఇలా చూస్తున్నప్పుడు నాకు ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది. నిజానికి కలర్ బైండ్ అనే ఒక ప్రాబ్లం కనుక ఉంటే కనుక నాకు అది గ్రీన్ కలర్ కానీ ఇంకోటిగా కనిపిస్తుంది. అంటే నేను తీసుకునే పర్సెప్షన్ను బట్టి, నాకు వచ్చే డాటాను బట్టి, లోపల జరిగిన అనాలిసిస్ని బట్టి, అది నా బ్రెయిన్కి అందించిన తీరును బట్టి నాకు అది అవగాహనలోకి వస్తుంది, నా దృష్టిలోకి వస్తుంది. అప్పుడు నేను ఇది బ్లూ కలర్ అని చెప్తాను, సార్ ఇమ్మీడియట్గా ఇది గ్రీన్ కలర్ అని చెప్తారు. సార్ ఉండి ఇంకొకటి ఇది బ్లూ కాదు, గ్రీన్ కాదు, ఎల్లో అంటారు. అంటే ఇప్పుడు అది కలర్ బ్రైండ్నెస్ అనేది ఒక రేర్ అకేషన్ అనుకుందాం. ఇప్పుడు లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి వాళ్ళ జ్ఞానం అనేది సార్ ఇప్పుడు అదొక డిజార్డరే, అది 100% డిజార్డరే. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డిజార్డర్ని పక్కన పెడితే అది ఒక సిచ్యువేషన్ ఇన్ ద మైండ్. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్స్ రకరకాల మైండ్లలో ఉంటాయి. మన మైండ్లో మనం ఎదిగిన వాతావరణాన్ని బట్టి, మనకు నేర్పించిన విధానాన్ని బట్టి, మనం చదివిన చదువులు, ముఖ్యంగా భౌగోళిక ప్రాంతాలు, ఇవన్నీ ఎన్నో ఇంపాక్ట్స్ ఉంటాయి. దృష్టికోణాలు అలగలగా ఉండడానికి మనం పెరిగినవి, మనం విన్నది, మనం చూసింది, ముఖ్యంగా మన పేరెంట్స్, మన మైండ్ను, మన రిలీజియస్ సిస్టమ్ కూడా మనల్ని హిప్నటైజ్ చేసిండ్రు, ప్రోగ్రామ్ చేసిండ్రు. దాన్ని బట్టి దృష్టికోణం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నలుగురం ఉన్నాం, మనం నలుగురము ఒకటే మాట్లాడుతున్నాం, ఒకటే చూస్తున్నాం. ఇంకొక నలుగురు ఒకలాగా చూస్తున్నారు, ఒకలాగా వింటున్నారు. ఎవరి ప్రపంచంలో వారు ఉండరు అన్నారు ఇందాక మీరు. కొంతమంది ఒకే ప్రపంచంలో ఉంటారే కొంతమంది. ఎస్, మన ఇద్దరం ఉన్నాం సార్. మీకు ఫుడ్ హ్యాబిట్స్ దగ్గరికి వచ్చే వరకు మీ అలవాట్లు, నా అలవాట్లు కంప్లీట్గా డిఫరెంట్. కానీ స్పిరిచువల్ దగ్గరికి వచ్చే వరకు శ్వాస మీద ధ్యాస అంటే ఇష్టం మీకు. సో మీకు పత్రిజీ అంటే ఇష్టము, నాకు పత్రిజీ అంటే ఇష్టము, అక్కడ కలుస్తారు. నాకు పిరమిడ్ అంటే ఇష్టము, మీకు పిరమిడ్ అంటే ఇష్టము. కాబట్టి మనం కడతాల్లో ఇద్దరం కలుసుకుంటాం ఒకటే ప్రోగ్రామ్. మళ్ళీ మీరు వెళ్ళి ఇంపాక్ట్లోకి వెళ్తారు, నేను రాను అక్కడికి. సో మనకు సంబంధించిన ఉమ్మడి పాయింట్స్ అందరి ప్రపంచాల్లో ఉంటాయి. కొంత పర్సంటేజ్ మన ఇద్దరికి ఉమ్మడి పాయింట్స్. ఇప్పుడు మనం నలుగురం కలవడానికి కారణం ఏంటంటే ఉమ్మడి అంశాలు అనేటివి మన మైండ్లలో ఉన్నాయి. కాబట్టి ఎంతసేపు ఉంటాం మనం అంటే మన ఉమ్మడి అంశాల యొక్క శాతాన్ని బట్టి మనం ఇక్కడ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ ప్రపంచంలాగా వెళ్ళిపోతాం. సో దృష్టికోణాలు డిఫరెంట్గా ఉంటాయి. రైట్ సార్. సైంటిఫిక్గా చెప్పినా కూడా బ్రెయిన్ ఒకటే, 2 పార్ట్సే. మీరు స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసిన ఆత్మ ఒకటే, ఎందుకు ఈ దృష్టికోణాలు వేరు? ముఖ్యంగా ఒక సోళ్ళు మానవ రూపం తీసుకొని వచ్చిన తర్వాత, ఒక జన్మగా వచ్చిన తర్వాత ప్రీవియస్ కర్మలకు సంబంధించి కావచ్చు, అన్నిటి నుంచి క్యారీ చేసుకోవచ్చి పూర్తిగా కూడా ఒక జీవితాన్ని, చుట్టూ పరిసరాలని, వ్యక్తుల్ని ఎలాగ చూడాలి అని చెప్పేసి అనే దాన్ని తనకు తానుగా ఆ కాన్షియస్నెస్ అనేది, కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మన థాట్స్, మన ఎమోషన్స్, సెన్సిటివ్ పర్సెప్షను, ఇవన్నీ కలిసి ఒక సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో, ప్రతి క్షణం మన రియాలిటీని మన ముందు పెట్టే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది కాన్షియస్నెస్.
ఆ కాన్షియస్నెస్ అనేది ఈటితో పాటు అంటే ఎగ్జిస్టింగ్ ఈటితో పాటు ప్రీవియస్ కర్మలను బేస్ చేసేసుకొని కావచ్చు, అట్ ద సేమ్ టైం డిఎన్ఏ రూపంలో జెనెటికల్గా వచ్చిన ఫారెస్ట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి దృష్టి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక విషయాన్ని చూస్తే కనుక నీటిని చూస్తే తండ్రికి భయం అనుకుందాం, అదే నీటిని చూస్తే కొడుకు కూడా భయం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అది జెనెటికల్ ప్రోగ్రామింగ్. కానీ దృష్టికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా సార్? 100%. ఎందుకంటే ఇప్పుడు అదే నీటిని మిగతా అన్ని సందర్భాల్లో ఒక 10 మంది స్నేహితులు నీటి దగ్గరికి వెళ్తే మిగతా అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఒక వ్యక్తి ఎందుకు ఇదవుతున్నాడు ఉంటే అతనికి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి, అవేమీ లేవు, బాగానే ఉంది. సో ఏది ఈ జన్మలో లేకపోతే కనుక అయినా ఎక్కడ ఫీల్ క్రియేట్ అవుతుంది అంటే త్రూ డిఎన్ఏ కావచ్చు. ఆ డిఎన్ఏ కూడా బేసికల్గా చెప్పాలంటే జెనెటికల్ ప్రోగ్రామింగు సోల్ కాంట్రాక్ట్ను బేస్ చేసేసుకొని ఆటోమేటిక్గా ఇది కూడా ఒక సీక్వెన్షియల్గా వచ్చేసేస్తూ ఉంటుంది. సో 100% మనం ఇక్కడ చూసే రియాలిటీ మాత్రమే కాదు, 100% ఇంతకుముందు రాము గారు అన్నట్లు మీరు నేను కలిసామంటే లేకపోతే ఒక గ్రూప్గా మనం సంథింగ్ అచీవ్ చేస్తున్నామంటే అక్కడ అర్థం ఏంటంటే కాన్షియస్గా నాకు ఈ సబ్జెక్ట్ కావాలి, దీని మీద మాట్లాడాలనో లేకపోతే కనుక ఈ పని చేయాలనో, మనం ఆఫీస్లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాం ఒక 10 మంది, ఈ ప్రాజెక్టు ఈరోజు ఎండింగ్ లోపల పూర్తి చేయాలనుకున్నప్పుడు మన సొంత ప్రపంచాలు వేరువేరుగా ఉన్నా కూడా ఆ మూమెంట్కే మన కాన్షియస్ మైండ్ వచ్చేటప్పటికి మన యొక్క లక్ష్యం మీద పనిచేస్తూ ఉంటుంది. అంటే పర్సనలైజ్డ్ మైండ్ దగ్గర నుంచి ఒక సేమ్ గోల్ సెట్టింగ్ దగ్గరికి మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. గోల్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత, గోల్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పర్సనలైజ్డ్ మైండ్కి వెళ్ళిపోతాం. పర్సనలైజ్డ్ మైండ్లో మన యొక్క భయాలు, భావోద్వేగాలు, అన్ని రకాల సమస్యలు, అలాగే మీరు ఎంతైనా చాలామంది చూడండి పుస్తకాలు చదివేసేస్తారు, బ్రహ్మాండంగా ప్రపంచంలో జ్ఞానం అంతా ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క జ్ఞానము వాళ్ళ జీవితంలో కనీసం ఒక క్షణాన్ని ఎన్లైట్ చేయడానికి కూడా ఉపయోగపడదు. ఎందుకంటే బికాజ్ వాళ్ళ ప్రీవియస్ కర్మలను కావచ్చు, జన్మ సంస్కారాన్ని బేస్ చేసుకొని కావచ్చు, జ్ఞానం అనేది వాళ్ళకి అతకదు. ఒకే విషయాన్ని ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకోవడం, దృష్టి అంటే చూడడం ఒకటే కాదు కదా సార్. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటూ ఉంటారు. దానికి బ్యాక్గ్రౌండ్ మీరు చెప్పిందే అంటారా? 100% అన్ని ఆపరేట్ చేస్తుంటాయా? లెట్ మీ యాడ్ యూ సంథింగ్. ఇక్కడ రాజశేఖర్ గారు ఉన్నారు, కెమెరామ్యాన్. ఈ పిఎంసి ఆఫీస్కి వస్తే తక్షణం ఆయన యొక్క ఇప్పుడు తన ప్రజెంట్ వర్క్ ఏంటంటే యాజ్ ఎ కెమెరామ్యాన్ ఎక్కడ కెమెరా సెట్ చేయొచ్చు, ఎక్కడ వీళ్ళందరినీ కూర్చోబెట్టచ్చు అనే పాయింట్లోనే థింక్ చేస్తుంటారు. మీరు వచ్చింది అనుకోండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు థింక్ చేస్తారు. ఒక నార్మల్ విజిటర్ వస్తే చక్కగా వచ్చిండా, ఇక్కడ కూర్చున్నాడా, ఆ టీవీ చూస్తాడు, ఇక్కడ ఏమేమి పిరమిడ్స్ ఉన్నాయా, ఇక్కడ ఏమేమి వింగ్స్ ఉన్నాయి, ఇవి మాత్రమే చూస్తాడు. ఒక కెమెరామ్యాన్ చూసే ఈ ప్రదేశాన్ని ఒక నార్మల్ వ్యక్తి అసలు చూడలేడు. ఒక సినిమా డైరెక్టరు ఒక ప్లేస్ని, ఒక వ్యక్తిని, ఒక సంఘటనని చాలా డీటెయిల్డ్గా చూస్తారు. ఒక ప్రేక్షకుడు ఇంకోలా చూస్తాడు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక కెమెరాకి లెన్సెస్ పెట్టుకొని అవసరాన్ని బట్టేసి మైక్రో లెన్స్, అవసరాన్ని బట్టి జూమ్ లెన్స్ ఎలా తగిలించుకుంటాము, అప్పటికప్పుడు మనం కెమెరా అందరికి ఒకటే బ్రెయిన్ అనేది, దానికి ఏ లెన్స్ పెట్టుకోవాలని చెప్పేసి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని స్పిరిచువల్ పాయింట్లో చెప్పడానికి ట్రై చేస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైనుంచి వచ్చేటప్పుడు ఇందాక సార్ దాన్ని టచ్ చేస్తారనుకున్నాను, స్టార్ట్ చేశారు. సో ఐ విల్ ఫినిష్ ఇట్. పైలోకాల నుంచి మనం వచ్చేటప్పుడే స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లైఫ్ టైంలో నేను ఏ సిలబస్ నేర్చుకోవాలో ఆ సిలబస్కి అనుగుణంగా నేను పలానా ప్రత్యేకమైనటువంటి ఎన్విరాన్మెంట్లో జాయిన్ అవుతాను. అట్లాంటప్పుడు నేను ఏ వర్క్ చేయాలనుకుంటున్నానో అలాంటి ఆ స్కిల్స్ను, అలాంటి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకొని వస్తాను. ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇంతకుముందు ఎందుకు ఇది డిఫరెంట్ అని. సోల్ అంటేనే అన్ని అనుభవాలు పొందడానికి ఎంపిక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ పొంది ఇట్ వాంట్స్ టు ఎక్స్పాండ్. సో ఎప్పుడు ఒకటే దృష్టికోణంలో ఉందనుకోండి, అది ఎక్కువగా పొందలేదు. అందుకని ఇక్కడ డైవర్షన్ అనేది చాలా ఉంటుంది. రకరకాల అనుభవాలు పొందితేనే మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే స్కూల్కి మనం అందరం వెళ్తాం సార్, కానీ ఒకరేమో 9th కూర్చుంటారు, ఒక 10th కూర్చుంటారు. వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఫిజికల్ చెప్పాలంటే వాళ్ళ తరగతిని బట్టి. సో అందుకని ఇన్ని రకాల దృష్టికోణాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అన్ని ప్రపంచాలు ఉన్నాయి, అన్ని దృష్టికోణాలు ఉన్నాయి. వా రామాచారి గారు, ఇప్పుడు ఎవరి దృష్టికోణాన్ని బట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు, అది క్లారిటీ. నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న అవగాహన బట్టి నేనేం కావాలనుకుంటాను దాన్ని చూస్తుంటాను. ఓకే, ఇంకోటి ఏది చూసే ప్రయత్నం చేయను. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఒకటైనా ఎందుకు వేరువేరుగా తీసుకుంటారు? ఇప్పుడు మనం మాట్లాడే దృష్టి అనే సబ్జెక్ట్ ఒకటే,
దృష్టిని బట్టే సృష్టి అనే టాపిక్ ఒకటే. ఇది చూసే వాళ్ళు కూడా ఒక్కొక్కటి ఒక్కోలా ఎందుకు తీసుకుంటారు? అవగాహన అంతవరకే ఉంది, పరిమితులతో అవగాహనను బట్టి. వాళ్ళ అవగాహన బట్టి. ఒక 10వ తరగతి చదివే విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఆయన దృష్టికోణం నేను 100కి 100 మార్కులు తెచ్చుకోవాలని అనుకున్నాడు అనుకోండి, ఆ దృష్టికోణంతో ఆయన పనిచేస్తూ ఉంటాడు ఆయన జీవితం అంతా, ఒక సంవత్సరం అంతా. ఆ దృష్టికోణం లేదనుకోండి, నేను ఇది చేయాలి అనే దృష్టికోణం లేదనుకోండి, ఎలా ఉంటే అలా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఓకే, ఆ విజన్, ఆ ముందు నేనేం అవ్వాలనుకుంటున్న విజన్ బట్టి కూడా మనం డైలీ ఉండే విషయాలను చూస్తూ ఉంటాం మనం. అచ్చా తన దాన్ని బట్టి కూడా ఆ చూసేది ఆధారపడి ఉంటుంది. 100 మార్కులు తెచ్చుకోవాలని అనుకోండి, ఆ క్లాస్లో జాగ్రత్తగా కూర్చుంటాడు, క్లాస్లో చెప్పే సబ్జెక్టులన్నీ వింటూ ఉంటాడు, క్రమశిక్షణ అనేది అలవాటు చేసుకుంటాడు. ఆ విధం లేదనుకోండి, ఇక్కడ విచ్చలవిడితనంగా నెగ్లిజెన్సీగా తన ఇష్టం వచ్చినట్లుగా తన జీవితాన్ని జీవిస్తాడు. ఇప్పుడు మీరు విద్యార్థుల టాపిక్ తీశారు. ఇప్పుడు లెసన్ ఒకటే, టీచర్ ఒకరే, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారు, మార్కులలో కూడా డిఫరెన్స్ వస్తుంది. ఇదే రీజన్ అంటారా? ఏం రీజన్ అయి సార్ లాస్ట్కి ఒకటే కాన్సెప్ట్, మీరు చెప్పే లెసన్ నేను ఎంత తీసుకుంటానది నా యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్, నా అవగాహన స్థాయిని బట్టి. ఇంతకుముందు సార్ చెప్పారు అవగాహన, పాస్ట్, మనం ఏ స్థితిలో ఉన్నామన్న దాన్ని బట్టి తప్ప మనం ఏ ప్లేస్లో ఉన్నాము, ఎవరు చెప్తున్నారు, దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. మరి ఒక అబ్జర్వర్ని బట్టి సార్ క్వాంటమ్ ఫిజిక్స్లో ఒకటి ఉంది, అబ్జర్వర్ని బట్టి అబ్జర్వ్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది తప్ప అబ్జర్వర్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. సో మీరు చూసేవాడిని బట్టి చూసేది ఉంటుంది సార్. ఇంతకుముందు చక్కగా చెప్పారు, స్టార్టింగ్ ఇనిషియేట్ చేశారు. ఇప్పుడు కూడా నేను అబ్జర్వర్ని, ఐఎమ్ స్టూడెంట్, మ్యాథమెటిక్స్ క్లాస్ నడుస్తుంది. మా క్లాస్లో ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు ఒక పిల్లోడేమో చక్కగా పర్సెప్షన్ చేస్తూ పోతూ మంచిగా అర్థం చేసుకుంటూ ఇద్దరు ట్యూన్ అయిపోతున్నారు. నాకేమో బోర్ కొడుతుంది, బికాస్ ఐఎమ్ అబ్జర్వర్. ఆ క్లాస్ నాకు బోరింగ్ ఉంది. ఇంకా నా పక్కన ఉన్న ఫ్రెండ్ చక్కగా అర్థం చేసుకొని ఇంకా ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ వాంట్స్ టు సిట్ 1 more క్లాస్ ఇన్ సేమ్ మ్యాథమెటిక్స్, బికాజ్ అతని యొక్క అవగాహన, రిసెప్షన్ అనేది చాలా ఈజీగా ఉంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. దాన్ని బట్టి ఆయన తీసుకునే విధానం మారిపోతుంది. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. వాస్తవంగా ప్రపంచాన్ని అందరూ నెగిటివ్గా చూడొచ్చు. ఉదాహరణకి మన కళ్ళెదురు కనపడే ప్రతి వ్యక్తిని శత్రువుగా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు, జరిగే విషయాన్ని ఎందుకు దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడని చెప్పేసి తిట్టుకోవచ్చు, ఎన్నో రకాలు చేసుకోవచ్చు. కానీ కొంతమంది సాధకులు వచ్చేటప్పటికి అందరిలో మంచిని ఎలా చూడగలుగుతున్నారంటే, మన యొక్క ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషనల్ ప్యాటర్న్ అనేది రీచ్ చేసుకుంటూ ఉండే కొద్దీ, హైయర్ కాన్షియస్నెస్కి వెళ్తూ ఉండే కొద్దీ యాక్సెప్టెన్స్ లెవెల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో హైయర్ కాన్షియస్నెస్కి వెళ్ళేటప్పుడు మన దృష్టికోణం మారిపోతుంది. ముఖ్యంగా మన దృష్టికోణం అనేది 100% ఈ క్షణం అనేది ఫియర్లో, యాంగ్జైటీలో, స్ట్రెస్లో, లోన్లీనెస్లో, లేకపోతే కనుక అపరాధ భావంలో, ద్వేషంలో, వీటన్నిటిలో ఉంటే కనుక ఆటోమేటిక్గా నా దృష్టికోణం వచ్చేటప్పటికి పూర్తిగా నా లోయర్ చక్రాస్లో ఇరుక్కుపోయేసి నేను చూసే విధానం పూర్తిగా అందరినీ శత్రువులాగా బిక్కుమంటారా, భయంగా రకరకాలుగా ఉంటూ ఉంటాను. ఎప్పుడైతే నా సాధనతో కానీ, సాధనలో వచ్చేటప్పటికి సాధన మెడిటేషన్ చేయాల్సిన పనిలా ఒక అద్భుతంగా మంచి ఆర్టిస్టులు తన టాలెంట్ని బాగా చేసే ప్రోగ్రామ్స్ ఇలాంటి వాళ్ళు చూడండి, వాళ్ళు సోలార్ ప్లెక్సస్ చక్ర, సో మణిపూరక చక్ర, వాళ్ళ ఎనర్జీ పెరిగి కాన్ఫిడెన్స్ వాడుకొని వాళ్ళు చూసే విధానం ప్రతిదాన్ని కూడా కాన్ఫిడెంట్గా ఇదేంటి బ్రహ్మాండంగా చేయగలుగుతాము, లేకపోతే అదని చెప్పేసి మనుషులను కూడా పాజిటివ్గా విన్ లాగా తీసుకుంటారు. ఎవరైతే కనుక ఇన్సెక్యూర్గా అభద్రతగా ఉంటూ ఉంటారో ఎదుటి వ్యక్తిని వచ్చేటప్పటికి అతను నా అవకాశాన్ని లాగేసుకుంటాడు అని చెప్పేసి అని రూట్ చక్ర లెవెల్లో బ్లాకేజెస్ ఉంటాయి. అంటే మనిషి హయ్యర్ లెవెల్స్కి రీచ్ అవుతూ ఉంటే కూడా దృష్టికోణం విస్తూ అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఇంతకుముందు రాము గారు అన్నట్లు పూర్తిగా కూడా మనిషి గత జన్మల కర్మలను బేస్ చేసుకొని జన్మ సంస్కారాన్ని బట్టి అతను ఎంత సాధన చేసినా కూడా పైకి రీచ్ కావడానికి ప్రయత్నిస్తుంటే కనుక కొత్త కర్మలు క్రియేట్ అయిపోయేసి పాత ఎక్స్పీరియన్సెస్ వలన అతను మళ్ళీ కింద పడిపోవడానికి ఏదో జరుగుతూ ఉంటుంది. దృష్టికోణం ఎప్పటికీ మారదు. సో ఈ లోపల ఇంకాస్త ఎక్కువ సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కర్మల నుంచి కూడా తప్పించుకొని ఇంకాస్త ఎక్కువ వైబ్రేషన్ ప్యాటర్న్కి ఎక్కువ విల్ పవర్ కావాలి. అప్పుడు దాన్ని మనం ఓవర్కమ్ చేసి దృష్టికోణాన్ని విస్తృతం చేసుకోవచ్చు. రైట్ సార్, ఇప్పుడు దృష్టికోణాన్ని విస్తృతం చేయడం దానికి రకరకాలు ఉంటుంది చెప్పారు, రైటే. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు కాదు, అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి అబ్జర్వ్డ్ ఉంటుంది, అబ్జర్వర్ ఉంటారు అన్నారు కదా. మరి కొంతమంది చెప్తూ ఉంటే అందరూ లీనమై ఒకే దృక్పథంతో తీసుకుంటారుగా, అది హార్డ్, ఒకే దృష్టితో తీసుకుంటారు. ఒక మహాగురువు మాట్లాడుతున్నారు అనుకోండి, కంప్లీట్ అందరూ అక్కడే ఉండి
అంటే ఒకటి సార్, మైండ్ బాడీ సోల్ ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో, ఈ క్షణం నేను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్, నా బాడీ, నా సోల్ 100% ఒకటే ఫ్రీక్వెన్సీలో రిజనేట్ అవుతుంటే కనుక 100% నేను చెప్పేది అక్కడ ఆకట్టుకోబడుతుంది. అంటే అక్కడ ఉంటున్నాం కానీ మీరేమన్నారు సార్ ఇంచుమించుగా అది అసాధ్యం కాదు. అక్కడ ఉంటారు కానీ తీసుకోవడంలో తేడా తీసుకున్నట్టుగా మనం అనుకుంటున్నాం కానీ అలర్ట్ గా ఉంటారు అంతే. ఇప్పుడు ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఎట్ అ ప్లేస్ ఇన్ ద పొలిటికల్ మీటింగ్. ఓకే, ఒక్కొక్కరు ఈ పొలిటికల్ మీటింగ్ లో ఉంటే నాకేమొస్తుంది, ఆయన పాయింట్ లో ఆయన ఉన్న సర్కమ్స్టెన్స్ బట్టి థింక్ చేస్తూ ఉంటారు తప్ప మనకు అనిపిస్తుంటది ఆ నచ్చిన వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఉంటారు. బయట నుంచి చూస్తే అందరు అటెన్షన్ గా వింటున్నారు అని వింటున్నారు. ఫిజికల్ గా చూడడానికి మీకు అందరు అట్రాక్ట్ అయినట్టుగా కనిపిస్తారు, లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. కానీ ఇక్కడ నేను ఒక కాన్ఫ్లిక్ట్ అండి మీతో. చెప్పండి. ఎందుకంటే 100% మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఎవరైతే సమ్మోహనాశక్తి కలిగి ఉన్న వ్యక్తులు మనం చూస్తే, దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఆరా కావచ్చు, విపరీతంగా ఆరా ఉండే సమ్మోహనాశక్తి కలిగి ఉన్న వ్యక్తులు అయితే, చరిష్మా కలిగిన వాళ్ళు, సో పీపుల్ వచ్చి వాళ్ళ సఫరింగ్లో ఉన్నా కూడా సినిమా థియేటర్కి వెళ్తే ఎలాగైతే సఫరింగ్ని మర్చిపోయి సినిమాలో లీనమైపోతారో, అలాగే చెప్పబడే వ్యక్తిలో ఉండే చరిష్మాను బేస్ చేసుకొని పూర్తిగా కూడా వాళ్ళ బాధలను మర్చిపోయేసి చెప్పబడే కంటెంట్లు లీనమయ్యే స్కోప్ కొంతవరకు ఉంటుంది. వాళ్ళ దృష్టికోణాన్ని మార్చుకొని అక్కడ ఇన్వాల్వ్ అవుతారు. పూర్తిగా దృష్టికోణం పోతుంది. ఇంచుమించుగా అంటే దెర్ ఇస్ 0.11%. ఇప్పుడు బుద్ధుని సమక్షంలోకి వెళ్ళినటువంటి అంగుళీమాలుడు వాడు వినలేడు, ఎవరు చెప్పినా వినడు. కానీ బుద్ధుని యొక్క ఆరాలో సార్ చెప్పినట్లుగా ఇంచుమించుగా ఇటువంటి పర్సంటేజ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ రేర్. ఇప్పుడు మనకి ఎన్నోసార్లు మన మాస్టర్స్ అనుభవాలే నేను వింటూ ఉంటాను. నేను వాళ్ళు ఏం చెప్తారంటే, పత్రి గారిని నేను కలిశాను, పత్రి గారు నేనంటే చాలా ఎంతో ఇష్టంగా నన్నే స్పెషల్గా ట్రీట్ చేశారని చెప్పేసి ఆయన కలిసిన ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు. అదే పర్సెప్షన్. ఇప్పుడు అదే పత్రిజీ విషయంలో అందరు పర్సెప్షన్ ఒకటే, నన్ను బాగా చూశారు, నన్ను గైడ్ చేశారు, ఈ పర్సెప్షన్ వచ్చింది. అది ఎందుకు ఒక్కరి విషయంలో మీరు అన్నారు ఆయన అందరు వాడు, ఆయనకేమో అందరూ నాకు సమానమైన దృష్టి, పర్సీవ్ చేసిన వాళ్ళేమో ఆయన నా పట్ల ఉన్నాడని వాళ్ళ ఈగోయిస్టిక్ థాట్ ప్రాసెస్తో ఓన్ చేసుకొని వాళ్ళు ఒక పెద్ద అల్టిమేట్ రియాలిటీని వాళ్ళు నా వరకు మాత్రమే ఇలా ఉన్నారని చెప్పేసి ఒక సంకుచితమైన దీంట్లోకి రావటం. నేను అది వేరేగా చెప్పట్లేదు. ఖచ్చితంగా మన పర్సనలైజ్డ్ మైండ్ వచ్చినప్పుడు ఒక అల్టిమేట్ ట్రూత్ అనేది కుంచుకోబడుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంటుంది, ఫ్లవర్కి సహజంగానే ఫ్రాగ్రెన్స్ ఇవ్వడం అనేది అలవాటు. నేనేమనుకుంటున్నాను అంటే, నా ఈగోయిస్టిక్ ద్వారా సార్తో చెప్పిన, సార్ ఇందాక అన్నట్లు ఈ ఫ్లవర్ నాకు స్మెల్ ఇస్తుంది అనుకుంటున్నాను, నాకు ఇవ్వట్లేదు, దాని సహజ. ఒక గురువు గురించి ఒక ఓష చెప్తారు, గురువు ప్రత్యేకించి ఎవరి మీద ఫోకస్ చేయడు, ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఉంటాడు. ఆయన నుంచి సర్ప్లస్ అయినటువంటి ఆనందము, స్వస్థత, శక్తులు, మిత్రత్వము అవన్నీ కూడా సహజంగా ఒక ఫ్లవర్ ఒక పుష్పం వెదజల్లుతుంటారు. అందులోకి ఆ ఆరాలోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి స్వస్థత ఫీల్ అవుతారు, తర్వాత ప్రశాంతతను ఫీల్ అవుతారు, తర్వాత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. అప్పుడు ఏమనుకుంటారు, నాకు ఇస్తున్నాడు గురువు అనుకుంటారు. కొంచెం కళ్ళు ఓపెన్ చేసుకొని సార్ ఇందాక చెప్పాడు, హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళి చూస్తే ఇది నాకేం ఇవ్వట్లేదు, ఆయన తత్వమే అది, అందరికి ఇస్తున్నారు, అందులో నాకు ఫ్లో అవుతుంది, నాకు కూడా వస్తుంది అనే సంగతి కొంచెం పైనకి వెళ్దాం. వా సార్ రామాచారి గారు, మన దృష్టికోణాన్ని విస్తరించుకోవాలి. పత్రి గారు ఏ దృష్టికోణంతో అంటే అందరిలో ఉన్న ఆత్మ ఆ స్థితినే చూస్తూ ఉంటాడు. ఇతను మంచివాడా, చెడ్డవాడా, పని చేసేవాడా, పని చేయనివాడా, ఏమి రామయ్య, సీతయ్య, స్త్రీయ, పురుషుడా, ఏమి ఈయన చూడడు. ఈయన ఒక ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్థితిని ఆయన చూస్తూ ఉంటాడు ఎదురుగా ఉన్న వ్యక్తిని. వండర్ఫుల్ సార్. రామ్ గారు చెప్పండి, దృష్టిని బట్టి సృష్టి అంటారు, దీనికి సైంటిఫిక్ బేస్ ఉందా? ఉందండి. రిసీవర్ని బట్టి రిసీవింగ్ చేసుకునే అంశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక కెమెరా ఉంది, దానికి లెన్సెస్ తీసి నేను ఇక్కడున్న ఈ ఫోటోని తీస్తే మామూలు డీటెయిల్స్ మాత్రమే క్యాప్చర్ అవుతాయి. పవర్ఫుల్ మైక్రోస్కోప్తో ఉన్నటువంటి లెన్సెస్ని కనుక మనం వాడితే ఇక్కడున్న మైన్యూట్ డీటెయిల్స్ని కూడా మనం జూమ్ చేసి చూడగల కెపాసిటీ ఉంటుంది. అంటే ఇదే సీను, ఇదే ఒక ఫ్రేమ్ ఉంది, ఈ ఫ్రేమ్ని అక్కడున్న రిసీవర్ని బట్టి మారుతుంది. ఇదంతా కూడా మానసిక స్థితిని, మానసిక మనోవికాసాన్ని బట్టి, చైతన్య స్థితి ఎక్స్పాన్షన్ని బట్టి మనం అంతా చూస్తుంటాం. దీన్ని కొంచెం సైంటిఫికల్గా చెప్పాలంటే, దృష్టిని బట్టి సృష్టి ఒక క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. క్లాసికల్ ఫిజిక్స్లో ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ద లైన్ అని న్యూటన్ చెప్తారు, న్యూటోనియన్ ఫిజిక్స్లో.
షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ద సింగిల్ Single స్ట్రైట్ line. లైన్ అంటాడు. ఇది ఇంతవరకే Hmm. ఒకవరకు సైంటిస్టులు అందరూ ఆగి ఇది ఇంతే పర్ఫెక్ట్ అని చెప్పి అనుకుందాం. బట్ 1900 సంవత్సరంలో స్టార్టింగ్లో క్వాంటమ్ ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్ ఎంటర్ అయింది. వచ్చి ఏం చెప్తున్నారు అంటే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి దట్ ఈస్ నాట్ కరెక్ట్, అది ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ద కర్వ్ అని చెప్పి ఒక స్ట్రైట్ లైన్ అన్నారు, దాన్ని ఇంప్రూవైజ్ చేసి కర్వ్ అన్నారు. కర్వ్ అంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే అది తప్పు కాదు, మన పర్సెప్షన్ అంతవరకే ఉంది కాబట్టి మనం అంతవరకే చూడగలిగినాం. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అనేది క్లాసికల్ ఫిజిక్స్ను దాటి డెవలప్డ్ అయిన హయ్యర్ వర్షన్. ఇందాక సార్ చెప్పారు, మన డైమెన్షన్స్, మన యొక్క చూసే విధానం, విస్తరించే విధానం పెరిగే కొద్ది కల్లా మీరు ఇంకెన్నో విషయాలు కనుక్కుంటారు. ఇది ఇంతే కరెక్ట్ అని కాకుండా ఇంకా కొత్త కొత్త విషయాలు యాడ్ అవుతూ నేను ఇలా అనుకున్నానేంది అనేది, అంటే ఒక కోణంలోంచి చూడడమే. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్లో చూసే కొద్దికల్లా ఒక వస్తువును ఒక ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు ఒకలాగా కనిపిస్తుంది, స్క్వేర్ కనిపిస్తుంది. కొంచెం పైనకి వెళ్ళి చూస్తే ఈ స్క్వేర్లు 5 ఉన్నాయి, ఇది పెంటగన్ అన్న సంగతి పైనకి పోయి చూస్తే కనిపిస్తుంది టాప్ యాంగిల్. అంటే సృష్టి అలాగే ఉంది, మన దృష్టిని బట్టే ఆ విధంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు కర్వ్ ఉంది, స్ట్రైట్ లైన్ ఉంది. ఫస్ట్ బిగినింగ్ లేనేమో స్ట్రైట్ లైనే కనబడింది, తర్వాత కర్వ్ వచ్చింది. నా దృష్టిని మారుస్తే దృష్టి చూడబడే వస్తువు యొక్క డైమెన్షన్స్ యొక్క రెండో కోణం చూస్తున్నాం. ఇంకా డెప్త్కి వెళ్ళి చూస్తే కనుక ఇదంతా ఉన్నదాన్ని మార్చి చూసుకోవడమే. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే అసలు ఈ వస్తువులు అనేటివే నిజం కాదు. ఎం థియరీ అని ఒకటి ఉంటుంది, స్ట్రింగ్ థియరీ అని. స్టీఫెన్ హాకింగ్ గారు చెప్పారు, ఒక చేప ఈ సముద్రాన్ని, ఈ మొత్తాన్ని, కూజల్లో ఉన్నటువంటి ఒక చేప ఈ ప్రపంచాన్ని మొత్తం ఒక గోళాకారంలో చూస్తుంది. కానీ వాస్తవానికి అది గోళాకారం ఉందా లేదా అనే సంగతి తెలీదు. అది ఉన్న పొజిషన్ని బట్టి చూడబడేది దీనికి కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇక్కడ ఉన్న వస్తువే కాదు, మీరు సాలిడ్గా పర్సెప్షన్ చేస్తున్నారు. కొంచెం క్వాంటమ్ లెవెల్లోకి వెళ్తే అక్కడ ఎనర్జీ ఉంది, అక్కడ మొత్తం ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు హయ్యెస్ట్ వేగంతో తిరుగుతూ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే ఎలక్ట్రాన్ ఇంతవరకు ఎవరు చూడలేదు. రైట్, దిస్ ఈజ్ ద సైంటిఫిక్ బేస్మెంట్. కొంచెం లోతుకి వెళ్దాం, ఇంకో కొంచెం. డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి ఉంటుంది. డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో వేవ్ యొక్క, ఆ పార్టికల్ యొక్క డ్యూయల్ నేచర్. పార్టికల్ అంటే మనం అందరం ఏమనుకుంటాం, సాలిడ్ మ్యాటర్. వేవ్ అంటే ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు ఏ పర్టికులర్ ప్లేస్. బట్ ఎక్కడైతే పార్టికల్ ఉందో అది ఒక ప్రదేశం దగ్గరనే ఉంటుంది. ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, నిజంగా ఏం జరుగుతుంది, ఈ రియాలిటీ అంటే ఏంది, మాయ అంటే ఏంది అని తెలుసుకోవడానికి సైంటిస్టులు ట్రై చేశారు. మనం చూస్తున్నదంతా నిజమేనా, కనిపించే ప్రతి వస్తువు అక్కడ ఉందా లేదా, నేను అలా భ్రమ చెందుతున్నాను. అసలు పాయింట్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాళ్ళకు ఒక విషయం తెలిసింది. ఒక మ్యాటర్ అనేది కణం ద్వారా ఏర్పడుతున్న కణము, ఎవరైతే ఒక వ్యక్తి దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ కణం తయారవుతుంది, అంటే ఫిజికల్గా భౌతిక రూపాన్ని పొందుతుంది. చూసేవాడు లేనప్పుడు అది ఎనర్జీగా మారిపోయి పదార్థం మొత్తం కొలాప్స్ అయిపోయి ఎనర్జీగా తయారవుతుంది. వేవ్ కాస్త పార్టికల్గా మారిపోతుంది. అవునా? వేవ్ కాస్త మనం చూసే విధానాన్ని బట్టి, ఇప్పుడు కర్వ్ ఉంది అనుకుందాం, అన్లిమిటెడ్ ఎనర్జీ ఫామ్ ఉంటే అన్లిమిటెడ్ ఎనర్జీ ఫామ్లో మీరు హీరో కావచ్చు, మీరు హ్యాపీగా వచ్చేటప్పటికే ఇక ఏ సంథింగ్ 100 రకాల పాసిబిలిటీస్, 1000 రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి అనుకుందాం. ఈ 1000 రకాల పాసిబిలిటీస్లో ఎక్కడ చూస్తాం మొదలు పెడతామో అక్కడ ఆటోమేటిక్గా అబ్జర్వర్ ఎఫెక్ట్ అనే దాని ద్వారా అక్కడ ఆ ఎనర్జీ కాస్త గ్రావిటేషనల్ ఫోర్స్, మన ఇంటెన్షన్ అనేది యాక్చువల్ గ్రావిటేషన్ ఫోర్స్. యూనివర్స్లో ఉండే మొత్తం అన్లిమిటెడ్ అపరిమితమైన ఎనర్జీ అంతా ఆ ఫ్లోటింగ్ ఫామ్ దగ్గర నుంచేసి ఒక ఆబ్జెక్ట్ లాగా తయారవుతుందంటే కనుక 100% అది మనం అబ్జర్వ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఉదాహరణకి షో చేయాలని ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ బ్యాక్ మీరు అనుకున్నాం. 1 వీక్ బ్యాక్ అనుకున్నప్పుడు అది వేవ్ ఫామ్లో ఉంది. సో మీరు కాల్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదేమవుతుంది, మీ అబ్జర్వర్ వచ్చేటప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఫోన్ కాల్ చేయటం ఇదంతా కూడా ఆర్ పుట్టింగ్ యువర్ ఇంటెన్షన్ యాజ్ ఏ గ్రావిటేషనల్ ఫోర్స్. అది అలా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసి ఉండే కొద్దీ అది మేనిఫెస్ట్ అవ్వటం అనేది ఇట్స్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ అబ్జర్వ్ ఎఫెక్ట్. అంటే అది మ్యాటర్గా మారిపోతుంది. మొత్తం మీద దృష్టిని బట్టే సృష్టి 100% ఏం మారదు, అది అలాగే ఉంది. అది వేవ్ లాగానే ఉంది, మనం చూసినప్పుడే మారుతుంది. మన జీవితానుభవాల్లో కనుక చూస్తే ఇప్పుడు అంతా ప్రపంచం అంతా కూడా శక్తిమయం. ఈ శక్తి అంతా అణువులు పరమాణువులతో కూడి ఉంది. అణువులు పరమాణువుల్ని మనం ఏ విధంగానైనా సరే మార్పు చెందించవచ్చు. రైట్. ఈ గ్రహాలను కూడా మార్చచ్చు, ఈ ప్రకృతిని మార్చచ్చు, అన్ని విషయాల్ని ఎదుటి వ్యక్తిని కూడా మార్చచ్చు మనం.
నాకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న వేరే ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడి బారసాలు జరుగుతూ ఉంది. అయితే ఒక వారం రోజుల నుంచి వర్షాలు, పూర్తిగా వర్షాలు. అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మెడిటేటర్స్ కాదు, నార్మల్ పీపుల్ యొక్క ఆలోచన. ఆవిడేంటి, రేపు మా ఇంట్లో కార్యక్రమం చాలా బాగా జరగాలి, అద్భుతంగా జరగాలి, ఆవిడ సంబంధించిన దేవుణ్ణి హయ్యర్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ దేవుణ్ణి కోరుకుంటూ అదే దృష్టితో ఉంది. చాలా బాగా జరుగుతుంది, ఫంక్షన్ అంతా అద్భుతంగా జరుగుతుంది, ఇంట్లో కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి అని. కానీ ఇప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు అన్ని మబ్బులు పట్టున్నాయి. ఈ రోజు అంతా కూడా వారం రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. ఫిజికల్ రియాలిటీ వేరు, వాళ్ళ దృష్టి ఇంకో దాని మీద పెట్టారు. 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి. ఓకే. అయ్యేసరికల్లా ఆ దృష్టికోణం ఏం చేసింది, ఆ రోజు ఫంక్షన్ జరిగేటప్పుడు మొత్తం ఎండ వచ్చేసి చాలా అద్భుతంగా జరిగింది. ఆవిడ ఈవినింగ్ చెప్తుంది ఆవిడ అనుభవం, నాకు ఇట్లా 2 రోజుల నుంచి వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, ఈ రోజు కూడా వర్షం పడుతుంది అనుకున్నాను, కానీ ఆ దేవుడి దయ వల్ల ఈరోజు బాగా జరిగింది. రైట్. ఆవిడ దృష్టిని బట్టి ఆ సృష్టిని మార్చేసింది. అక్కడ దృష్టిని బట్టి సృష్టి అయినప్పుడు మీరు ఒకటి చెప్పారు, అలా మరి అన్ని జరగట్లేదు. ఇంకొక అనుభవం ఏంటంటే, ఒక తల్లి తన కొడుకు గురించి చాలా, వీడు బాగుపడడు, వీడు దేనికి పనికిరాడు, వీడి జీవితం ఇంతే, ఏం చేసినా కూడా వీడు పైకి రాలేడు, ఆవిడ దృష్టి మొత్తం కూడా ఆయన చేసే పనుల మీదనే కేంద్రీకరించి ఉంది, వీడు దేనికి పనికిరాడు అని. ఆ తల్లి దృష్టిని బట్టి ఆ పిల్లవాడు, ఎందుకంటే మనం రిసీవ్ చేసుకుంటాం, మనకున్న జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటాం. ఒకరిది ఇంకొకరి వైపు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా సార్? లెట్ మీ యాడ్. ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? కాదు సార్, ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఒక పేరెంట్గా మా పిల్లోడికి సంబంధించి నేను కాదు కాదు అని అనుకుంటున్నాను. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో అవి రాకపోవచ్చు, కానీ వాడు బాగుపడతాడు, వాడు వేరే కోణంలో డెవలప్ అవుతాడు. బికాజ్ ఇంకొకరి రియాలిటీ ఇంకొకరి మీద ఆధారపడి ఉండదు. రైట్. ఈవెన్ దో తల్లిదండ్రులు పిల్లగాడు బాగుపడాడు అన్నప్పటికీ కూడా వాడు బాగుపడకపోవచ్చు. వేరే కోణంలో తనకి ఏదైతే దృష్టికోణం ఉందో దాంట్లో అదే అంటున్నారా? అదే. అచ్చా, మన దృష్టి వేరే వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది కొంతవరకే, అది కూడా అంటే మనం ఎక్స్పెక్టేషన్ లెవెల్లో ఉండకపోవచ్చు, వాళ్ళ లెవెల్లో బాగానే నా డెఫినేషన్ ప్రకారం నా పిల్లగాడు బాగుపడలేదు, అంతేగాని అలా ఉండదు. దృష్టిని బట్టి సృష్టి అంటే దృష్టి పెట్టిన ప్రతిదీ సృష్టిలోకి వస్తుందా? రావట్లేదు కదా అన్ని. ఎంత హైయెస్ట్ ఇంటెన్షన్, ఎంత ఫోర్స్ పెడితే కనుక గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది, ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ ఉందనుకున్నాం, చిన్న మ్యాగ్నెట్ వచ్చేటప్పటికే మహా అయితే ఒక 2-3 స్పిన్నీస్ లాంటి వాటిని లాగలుగుతుంది. ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉంటే అది ఎంత ఐటమ్నైనా కూడా లాగలుగుతుంది. సో మనం ఎంత ఇంటెన్షన్ అనేది బలంగా పెడతామో, ఇంటెన్షన్ కాస్త సబ్కాన్షియస్ మైండ్లో రిపీటెడ్ థాట్ ప్యాటర్న్స్ గాను, ఆ సబ్కాన్షియస్ మైండ్ నుంచి బ్రెయిన్లో మోటార్ యాక్టివిటీ ద్వారా కాళ్ళు చేతులు కదలిక ద్వారాను, సో ఇంటెన్షన్ ద్వారా, అలాగే చక్రాస్లో ఎనర్జీస్ రూపంలో, స్వాధిష్టానమ మణిపూరక చక్రాస్లో ఎనర్జీస్ రూపంలో, ఇలాగ రకరకాలుగా ఈ ఎనర్జీ అంతా కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ని బట్టే ఎనర్జీ ఎక్కడ కేంద్రీకృతం అవ్వాలనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే శక్తి చలన క్రియ లాంటి కొన్ని రకాల ప్రత్యేకమైన పద్ధతుల్లో మన యొక్క ఎనర్జీ మొత్తాన్ని కూడా మన ఉద్దేశాలను నెరవేర్చుకునే విధంగా ఒక దగ్గర శక్తిని కేంద్రీకరించుకొని వాటిని మనం హార్ట్ చక్రాతో అట్రాక్ట్ చేసుకునేలాగా, ఎలక్ట్రోమాగ్నెటిజంతో అట్రాక్ట్ చేసుకునేలాగా సాధనలు ఉంటూ ఉంటాయి. సో 100% యూనివర్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే మన దృష్టిని మార్చుకొని అట్ ద సేమ్ టైం మన సృష్టిని వచ్చేటప్పటికి మనకు తగ్గట్లు మార్చుకోవచ్చు. అంటే మన దృష్టిని మార్చుకుంటే మనకు కావాల్సింది ఏదైనా సృష్టించుకోవచ్చు, సృష్టిలో ఉన్నది ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఒక్క ప్రాబ్లం అండి, మనకు కావాల్సింది ఏదైనా అంటున్నాను చూసారా, ఆ ఈగో అనేది ఉన్నప్పుడు ఇది నా కోసం, నా స్వార్థం అని చెప్పేసి ఎక్కువ కాలం పాటు నా కోసం అని చెప్పేసి అనుకున్నంతకాలం తర్వాత మెల్లగా వచ్చేటప్పుడు యూనివర్స్ సహకరించడం తగ్గిపోతుంది. సో ఇది యాక్చువల్ లోక కళ్యాణం కోసం ఏదైనా కానీ సంథింగ్ చేయాలని అనుకుంటే అప్పుడు యూనివర్స్ ఎప్పుడు కూడా ఎలో చేస్తుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఆధ్యాత్మికవేత్తలు ముఖ్యంగా పత్రిజీ లాంటి వాళ్ళు, కృష్ణ భగవానుల వంటి వారు ఈ దృష్టికోణం గురించి ఏం చెప్పారు సార్? ఇప్పుడు మనం ఉన్న దాని నుంచి ఉన్నతంగా చూడగలిగే స్థితిని పెంపొందించుకోవాలి మనం. ఇప్పుడు 2G ఉందనుకోండి, 2G నుంచి 3G వచ్చింది, 4G వచ్చింది, 5G వచ్చింది. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్ని యుగాంతం గురించి అన్నీ చూసి చెప్పారని చెప్పి ఆయన దృష్టికోణాన్ని అంతవరకు విస్తరించుకున్నాడు. 7G 8G ఎట్లాగో ఈ దృష్టికోణాన్ని ఆయన అంతవరకు విస్తరించుకున్నారు. మన యొక్క దృష్టికోణాన్ని మన అనుభవాల ద్వారా మనం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటాం. మనం అనుభవం కావాలి, ఆ దృష్టికోణాన్ని మెరుగుపరచుకోవాలంటే ఒక అనుభవం కావాలి. మీరు ఎన్ని మంచి విషయాలన్నీ చెప్పండి, నాకు నేను ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటా, కానీ నాకు అనుభవం వచ్చేంతవరకు కూడా నా దృష్టికోణాన్ని నేను మార్చుకోను. నేను ఓకే, అనుభవాన్ని బట్టి దృష్టికోణం మారుతుంది. మీరేమంటారు రామ్ గారు? మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ని ఐ విల్ కంటిన్యూ. స్పిరిచువల్ సైంటిస్టులు అంటే యోగులు దృష్టికోణం గురించి ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? యద్భావం తద్భవతి.
భావన దృష్టి ఒకటేనా రెండు? అంతే కదా, భావం నుంచే దృష్టి వస్తుంది. ఓకే. భావం నుంచే దృష్టి వస్తుంది. మ్మ్. నేను లోపల ఏం ఫీల్ అవుతున్నో దాన్ని అట్లాగే చూస్తాను. ఇందాక సార్ ఒక మాట చెప్పారు, కోపంతో ఉన్నప్పుడు ఒకలాగా కనిపిస్తారు మీరు, నేను ప్రేమతో ఉన్నప్పుడు నా మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి నేను ఒకలాగా చూస్తాను. నా భావన. ఆకలి ఉన్నవాడికి ఆ చంద్రుని చూస్తే కూడా ఒక మంచి ఒక ప్లేట్ ఆఫ్ రైస్ బిర్యానీ లాగా కనబడుతుంది చదివి కనిపించదు అక్కడ. మనం వాడు ఆకలితో క్లోజ్ ఆల్ రిసెప్షన్స్, రిసీవర్ అనేది క్లోజ్ అయిపోతుంది. మనం ఉన్న మైండ్ స్టేట్ని బట్టి మన మైండ్ క్లోజ్ అయిపోయి అక్కడున్న అన్ని డీటెయిల్స్ని వీఆర్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్. రైట్. ఇక్కడ పత్రిక ఏం చెప్తారంటే ధ్యాస ద్వారా సృష్టి అని చెప్తారు. ధ్యాసను ఫోకస్ చేయడం అంటే మీ దృష్టిని, ఇందాక సార్ చెప్పాడు కదా, నా ప్రోగ్రామ్ మటుకు అద్భుతంగా జరుగుతుంది. ఆయన ధ్యాస, ఆ మేడం ధ్యాస ఎక్కడుంది? ప్రోగ్రామ్ అద్భుతంగా జరుగుతుంది. ఆ ధ్యాస ద్వారా అదే సృష్టి జరిగింది. నెక్స్ట్ అది కంటిన్యూ కావాలంటే ఆ ధ్యాసను కొనసాగించాలి. పత్రిజీ ఒక 3 స్టేట్మెంట్లు చెప్పాడు. చెప్పండి. ధ్యాస ద్వారా సృష్టి అంటే దేన్నైనా ఈ భూమి మీద ఒక ఎనర్జీ నుంచి భౌతిక పదార్థంలోకి ధ్యాసను కేంద్రీకరించడం ద్వారా, ఇందాక సార్ చెప్పాడు, ఇంటెన్షన్ బట్టి, తీవ్రతను బట్టి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. తగినంత ఎనర్జీని సప్లై చేసినప్పుడు అది ఖచ్చితంగా భౌతిక రూపాన్ని చేరుతుంది అని పత్రిజీ గారు చెప్పారు. అలాగే మన వీరబ్రహ్మేంద్రం గారు కూడా చెప్పారు, దృష్టి నిలుపలేని దేవుడు దిగివచ్చు, దేవుడే దిగి వస్తాడని చెప్పి. అంటే దట్ మీన్స్ ఇక్కడ సృష్టిలో ఉన్న ఏ వస్తువునైనా మనం ఈ ఉనికిలోకి తీసుకురావచ్చు. దట్ మీన్స్ మళ్ళీ మనం ఎక్కడి నుంచో తీసుకురావట్లేదు. ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద ఫిజికల్ ఫామ్ బై ఫోకసింగ్. క్వాంటమ్ ఫిజిక్స్లో ఇంతకుముందు డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చెప్పాం కదా. మీ దృష్టిని నాకు వద్దు అనుకున్నప్పుడు అది మాయమవుతుంది. పత్రిజీ దాని అదే చెప్పాడు, దృష్టిని తీసేసినప్పుడు, ధ్యాసను ఉపసంహరించుకున్నప్పుడు సృష్టి లయమైపోతుంది, కలిసిపోతుంది, అంతా ఒకటే. పార్టికల్ కాస్త ఏమవుతుంది, వేవ్ అయిపోయి ఆడ వస్తువు కనిపించదు. పార్టికల్ అనేది నా లైఫ్లోంచి మాయమైపోతుంది, నా ప్రపంచంలోంచి మాయమైపోతుంది. పత్రిజీ మాటల్లో ఇంత సైంటిఫిక్ బేస్ ఉంది. ఆయన చెప్పింది క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పాడు. వావ్. 3 లైన్లు, సంకల్ప శక్తి అని ఒక పుస్తకం ఉంది. అవును. ఆ పుస్తకంలో క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పాడు. మీరు ఇందాక ఇంకో మాట కూడా అన్నారు, అన్ని ఎందుకు జరగట్లేదు అని. నా శక్తిని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం డీవియేటెడ్గా డిస్ట్రాక్టెడ్గా వేసిన సరిపోదు, ఫోకస్ లేదు ఒకదాని మీద. ఇప్పుడు ఈ గోడను నేను పగలగొట్టాలనుకుంటే ఏం చేయాలండి, ఒకే చోట నా శక్తిని ఫోకస్ చేస్తూ కంటిన్యూస్గా ఫోకస్ చేయాలి. బ్రేక్, అదర్వైజ్ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కొడితే రాదు. సో ఎనర్జీ ఇందాక సారే క్లియర్గా చెప్పారు, ఇంటెన్సిటీ అండ్ వన్ వే డైరెక్షన్. మళ్ళీ దానికి వ్యతిరేకంగా మనం ఎనర్జీని ఉపయోగించకూడదు. సో 99% ఆఫ్ ద పీపుల్ ఫోకసింగ్ ఎనర్జీ అండ్ డీవియేటింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ ఎనర్జీ దే ఆర్ డైవర్టింగ్ ఇన్ టు ద నెగటివ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. ఒకరోజు నేను ఒక అడుగు ముందుకేస్తున్నాను, 2 అడుగులు వెనక్కేస్తున్నాను, నాట్ మేనిఫెస్టింగ్. వండర్ఫుల్ వండర్ఫుల్. రామాచారి గారు, చివరగా మీ మెసేజ్, ఈ దృష్టిని బట్టి సృష్టి పైన మీ మెసేజ్ ఏంటి? మన దృష్టిని మెరుగుపరుచుకోవాలంటే మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి. మన జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ప్రతిరోజు ధ్యానాన్ని చేయాలి. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. సింపుల్గా చెప్పేశారు పత్రి గారు. వండర్ఫుల్ సార్, మీ మెసేజ్. చాలామంది సఫరింగ్ అని చెప్పేసి బాధ అనుకుంటూ ఉంటారు, కానీ వాస్తవంగా బాధ అనేది ఎక్కడా లేదు. అది మన అనుభూతి చెందే బాధ మాత్రమే. సో అనుభూతి అనేది బ్లిస్ఫుల్ స్టేట్కి చేరుకోవాలని చెప్పేసి ఎన్నో రకాలు ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుణ్ణి మొక్కుతారు, ధ్యానం చేస్తాం, అన్ని రకాలు చేస్తాం. కానీ కేవలం చూసే విధానాన్ని మార్చుకుంటే కనుక, దృష్టిని మార్చుకుంటే కనుక ప్రతిదీ కూడా ఎక్కడ సంఘర్షణ లేదు, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు, ఎక్కడ కూడా మనం దాని మీద ఫైట్ చేయాల్సింది లేదు, రెసిస్ట్ చేయాల్సింది లేదు. రెసిస్ట్ చేయడం అనేది లేకపోతే కనుక ఆటోమేటిక్గా సంతోషంగానే ఉంటుంది. కాబట్టి దృష్టి మారితే కనుక రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఫైనల్గా నా యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి నేనేం తెలుసుకున్నానంటే, ఎప్పుడైతే మన జీవితం మనకు నచ్చలేదు, లేదా నాకు నచ్చినట్టుగా నేను మార్చుకోవాలంటే ఒకే చోట మార్చుకోవాలి. అది నా దృష్టిని నేను మార్చుకోవాలి. నా దృష్టి నా మైండ్ని బట్టి ఉంటుంది, నా స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి ఉంటుంది. సో చేంజ్ యువర్ పర్సెప్షన్, చేంజ్ యువర్ ఫోకస్. సో ఎంటైర్ లైఫ్ విల్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు యువర్ విష్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి. ఇదండి ఈనాటి జ్ఞాన సభ, దృష్టిని బట్టే సృష్టి. దీనికి సైంటిఫిక్ బేస్ ఉందా అనుకున్నాం కదా, 100% సైంటిఫిక్ బేస్ ఉంది. సృష్టి అలాగే ఉంది. ఎంత సైంటిఫిక్ బేస్ ఉందో మరొక్కసారి దీన్ని అద్భుతంగా మనం గమనిస్తే తెలుస్తుంది. ఉన్నది అలాగే ఉంది, మనం చూసేటప్పటికీ అది మారుతుంది అనే విషయాన్ని చెప్పబడ్డది.
మరి ఎందుకు రకరకాలు ఉన్నాయి అంటే మన ప్రోగ్రామింగ్ని బట్టి, మన యాటిట్యూడ్ని బట్టి, మన సంస్కారాలను బట్టి ఉంది. మరి కొంతమంది ఒక దగ్గర ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? కొన్ని పాయింట్స్లో అందరూ కలుస్తున్నప్పుడు దృష్టి ఒక దగ్గర పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మనం ఈ దృష్టిని సరిచేసుకోవడానికి సాధన చేయటం అనేదే ఒకటి మార్గంగా మనకు అందించారు మన వక్తలు. కాబట్టి మిత్రులారా, దృష్టిని బట్టే సృష్టి. కొన్ని ఎందుకు జరగట్లేదు అంటే డైవర్షన్ తీసుకుంటున్నాం మనం. దృష్టి ఒక దగ్గర లేదు, 4 పైన ఉంది, అందుకే జరగట్లేదు. ఎప్పుడైతే దృష్టి ఒక దగ్గర ఉంటుందో దానికి మరి ఆధ్యాత్మిక వ్యక్తులు ఏం చెప్పారు? యద్భావం తద్భవతి అనే చిన్న పాయింట్ చెప్పేశారు. దృష్టిని బట్టే సృష్టి, దృష్టిని బట్టే దేవుడు దిగొస్తారు అని కూడా ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఉన్నదంతా మన దృష్టిలోనే ఉంది, సృష్టి అలాగే ఉంది. కాబట్టి మన దృష్టిని మార్చుకుంటూ సరిచేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.